పిల్లల పాటలు అనగానే మనందరికీ సరదా పద్యాలు తేలికైన పదాలు గుర్తొస్తాయి కదా. కాని ఒక్కోసారి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా వింటే అందులో మనం ఊహించిన దానికంటే లోతైన విషయాలేమైనా ఉంటాయా? అంటే ఇవి కేవలం సరదా పదాల కూర్పా లేక లోపలేదైనా కథ దాగి ఉందా? సరే, ఈరోజు మనం ఇదేంటో తేల్చేద్దాం. ఉదాహరణకి ఇది చూడండి. డాడీ పిక ఓయింక్ ఓయింక్ ఓయింక్. ఇదేంటసల్? వినడానికి చాలా విచిత్రంగా, అసలు అర్థం పర్థం లేనట్టుగా ఉంది. మన ముందున్న అసలు సమస్య ఇదే. ఈ గందరగోళాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో మన ముందున్న ప్రశ్న ఇదే. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా కలిపిన పాటల సమాహారమా, లేక దీని వెనుక ఏదైనా కోడ్లాంటి కథనం దాగుందా? మనం దీన్ని ఒక సీరియస్ పరిశోధనలా తీసుకుని ఇందులో ఏదైనా పద్ధతి ఉందేమో వెతుకుదాం. పదండి, ఇక లోతుల్లోకి వెళ్దాం. సరే, మొదటిగా ఈ గందరగోళాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని రకాల పాటలు, పాత్రలు, వీటన్నింట్లో కామన్గా ఏముంది? అన్నిటినీ కలిపే ఒకే ఒక్క అంశం ఏదైనా దొరుకుతుందేమో వెతుకుదాం. అలా వెతుకుతున్నప్పుడు ఒక విషయం పదే పదే మన ముందుకొస్తుంది. అదేంటంటే ఓల్డ్ మెక్డానల్డ్ ఫామ్. అవును, ఈ పాటలన్నీ ఏదో ఒక రకంగా ఈ ఫామ్ చుట్టూనే తిరుగుతున్నట్టనిపిస్తోంది. సో ఇదే మన కథకు కేంద్రబిందువు అన్నమాట. ఈ ప్రపంచానికి న్యూక్లియస్ ఇదే. సరే, మనకు కేంద్రం దొరికింది. అది ఓల్డ్ మెక్డొనాల్డ్ ఫామ్. మరిప్పుడు ఆ ఫామ్లో ఏముందో చూద్దాం. ఆ ప్రపంచం ఎంత పెద్దదో, ఎంత విచిత్రంగా విస్తరించిందో ఒకసారి గమనిద్దాం. ఓకే, ఫామ్ అనగానే మనకు ఆవులు, పందులు, కోళ్ళు గుర్తుకొస్తాయి. అవిక్కడున్నాయి, కరెక్టే. కానీ ఆ పక్కన చూడండి, సఫారీ జంతువులు, ఏనుగు, జిరాఫీ, సింహం. అసలు వీటికి ఫామ్లో ఏం పని? ఇది కొంచెం విచిత్రంగా లేదు? ఈ ప్రపంచం యొక్క రూల్స్ ఏంటో అస్సలర్థం కావడం లేదు. విచిత్రం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ జంతువులు చేసే శబ్దాలు చూడండి. ఏనుగు టక్ టక్ అంట, జీబ్రా ఏమో గిప్ అంట. మనం ఎప్పుడూ వినని సౌండ్స్ ఇవి. అంటే ఈ ప్రపంచానికి దాని సొంత రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడి ఫిజిక్స్ కూడా వేరేలా ఉన్నట్టుంది. అయితే ఇంత గందరగోళంలోనూ అన్నిటినీ కలిపి ఉంచే ఒక మంత్రముంది. అదే ఈఐఈఐఓ. అవును, ఇది కేవలం పల్లవిలా అనిపించొచ్చు, కాని ఆలోచించండి. ఈ విచిత్రమైన జంతువులన్నిటినీ, ఆ ఫామ్లో ఉన్న పందుల దగ్గర్నుంచి సఫారీ సింహాల వరకు అన్నిటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చేది ఈ శబ్దమే. సరే, ఫామ్ గురించి, అక్కడ జంతువుల గురించి చూశాం. ఇప్పుడు కథల్లోకెళ్దాం. ఎందుకంటే ఈ పాటల్లో కేవలం సరదానే కాదు, కొన్నిసార్లు కాస్త విషాదకరమైన కోణం కూడా దాగి ఉంది. ఉదాహరణకు 5 లిటిల్ డక్స్ కథనే తీసుకుందాం. ఇది నష్టం గురించి, కోల్పోవడం గురించి చెప్పే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పదే పదే రిపీట్ అయ్యే ఒక ట్రాజిక్ స్ట్రక్చర్ ఇది. కథ మొదలయ్యేసరికి 5 చిన్న బాతులున్నాయి. అన్నీ కలిసి ఎంతో సంతోషంగా బయల్దేరాయి. కానీ వాటికి ముందు ఏం జరగబోతుందో పాపం తెలీదు. తల్లి బాతు పిలిచింది, కాని ఒకటే రాలేదు. ఇక్కడే మొదలైంది నష్టం. 5 కాస్త 4 అయ్యాయి. కౌంట్డౌన్ అలా కొనసాగుతూనే ఉంది. 4, 3, 2, చివరికి ఒక్కటే మిగిలింది. ఆ నష్టం యొక్క బాధ ప్రతి అడుగులోనూ మనకు కనిపిస్తుంది. ఇక కొన్ని వర్జన్స్లో అయితే ముగింపు ఇంకా విషాదంగా ఉంటుంది. చివరికి ఒక్క బాతు కూడా తిరిగిరాదు. 0. చూసారా? ఈ కథల్లో నష్టం, విషాదం అనేవి మామూలు విషయాలన్నమాట. ఇదే థీమ్ మనకు హంప్టీ డంప్టీ కథలో కూడా కనిపిస్తోంది. అతను ఎప్పుడు కింద పడతాడు, ముక్కలైపోతాడు. రాజుగారి మనుషులు ఎంత ప్రయత్నించినా అతన్ని మళ్ళీ కలపలేరు. అంటే కొన్నిసార్లు విధిని తప్పించుకోలేం అని ఈ కథలు మనకు చెప్తున్నాయేమో. అయితే అన్ని కథలు ఇలా గందరగోళంగా, విషాదంగా ఉండవు. ది యాంట్స్ గో మార్చింగ్ తీసుకోండి. ఇదొక పక్కా క్రమశిక్షణతో కూడిన కవాతులా ఉంటుంది. చీమలన్నీ ఒకదాని వెనక ఒకటి వెళ్తాయి. కాని మధ్య మధ్యలో ఒక్కో చీమ ఒక్కో విచిత్రమైన పని చేస్తుంది. ఒకటి బొటనవేలు చీకుతుంది, ఇంకొకటి చెట్టెక్కుతుంది. అంటే ఆర్డర్ ఉన్నప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉండే బ్యాలెన్స్ ఇది. ఇప్పటివరకు జంతువుల కథలు చూశాం కదా. సరే, ఇప్పుడు మనుషుల గురించి చెప్పే కథలవైపు వెళ్దాం. ఈ పాఠాలు మనకు నైతిక విలువల గురించి ఏం నేర్పిస్తున్నాయో చూద్దాం. బాబా బ్లాక్ షీప్ రైమ్ని చూడండి. దీనిలో 2 వెర్షన్స్ కనిపిస్తాయి. పాత వెర్షన్లో ఉన్నిని కేవలం యజమానికి, యజమానురాలికి ఇస్తుంది. అదొక సింపుల్ ట్రాన్సాక్షన్. కాని కొత్త వెర్షన్లో
యజమానికి వెచ్చదనం కోసం, యజమానురాలికి మృదుత్వం కోసమిచ్చి మిగిలింది ఊరితో పంచుకుంటుంది. చూశారా? కేవలం వ్యాపారం నుంచి పరోపకారం, సమాజసేవ వైపు కథ ఎలా మారిందో? ఇక జానీ గురించైతే చెప్పక్కర్లేదు. ఇదొక క్లాసిక్ మైక్రోడ్రామా. ఒకవైపు విచారణ, మరోవైపు అబద్ధాలు, చివరికి సాక్ష్యంతో సహా దొరికిపోవటం. సరదాగా ఉన్నప్పటికీ నిజాయితీ గురించి ఇది చిన్నప్పుడే చెప్పే ఒక మంచి పాఠం. సో ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది? ఈ నర్సరీ రైమ్స్ కేవలం టైంపాస్ పాటలు కావు. వాటిలో ఒక ప్రపంచముంది, కథలున్నాయి, విషాదముంది, నీతి ఉంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. మనమంతా ఈ పాటలను మనకు నచ్చినట్టు రిమిక్స్ చేస్తున్న ఈ రోజుల్లో మనమసలు ఏ కథను చెబుతున్నట్టు? ఈ పాత కథలను ఈ కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మార్చినప్పుడు వాటి అసలు అర్థమేమవుతోంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.